హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, చాలామంది ఎవరైతే జావా ఫుల్ స్టాక్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో లేదు ఆల్రెడీ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంశయంలో చాలా ఆలోచనలో ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, అంతా పైథాన్ డేటా సైన్స్ ఇవి అంటున్నారు కదా. నేను స్టిల్ జావా ఫుల్ స్టాక్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చా, స్టిల్ దానికి వాల్యూ ఉందా లేదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మనం దీని గురించి వెరీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడం అనేది ఈ రోజుకి అసలు సరైన డెసిషన్ అవునా కాదా అన్నది చాలా క్లారిటీగా మాట్లాడదాం. ఓకే, జావా అన్నది మీరు ఒకసారి దాని తాలూకా గ్రాఫ్ చూస్తే ఎప్పటి నుండో ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి జావా యొక్క డిమాండ్ని గనక మనం కొన్ని సంవత్సరాలుగా ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే జావా అన్నది ఎప్పుడూ కూడా దానికి స్టడీ ఆపర్చునిటీస్ అలాగే ఉన్నాయి, దాని తాలూకా డిమాండ్ ఎప్పుడూ కూడా అలాగే ఉంది. ఓకే, మనకి కొన్ని 10 years బ్యాక్ జావాకి ఎంత డిమాండ్ ఉందో ఈ రోజుకి అంతే డిమాండ్ ఉంది, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతే డిమాండ్ ఉంటుంది. ఓకే, ఎందుకు అంత డిమాండ్ జావాకి ఉంటూనే ఉంది అంటే దీని యొక్క ఫీచర్స్ అలాంటివి అనమాట. ఈ రోజుకి కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ చేయాలన్నా, ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ చేయాలన్నా, బ్యాంకింగ్ ఇటువంటి అప్లికేషన్స్ అన్ని చేయాలన్నా, హైలీ సెక్యూర్డ్ ఎటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా కూడా జావా అన్నదే నంబర్ 1 చాయిస్లో ఉంది ఈ రోజుకి కూడా. ఓకే, కాబట్టి ఎవ్వరూ కూడా జావా ఫుల్ స్టాక్ ఆగిపోతుంది, జావా డౌన్ అయిపోతుంది, ఇప్పుడు ఇది నేర్చుకోవడం కరెక్ట్ కాదని మీకు ఎవ్వరు చెప్పినా కూడా వినొద్దండి. ఓకే, జావాకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎందుకు డిమాండ్ ఉంటుందంటే అది అలాగే ఎవాల్వ్ అవుతూనే ఉందన్నమాట. ఏ టెక్నాలజీ వచ్చినా దానికి తగ్గట్టుగా అది ఎవాల్వ్ అవుతూనే ఉంది. ఈరోజు ఏఐ వచ్చిందంటే ఏఐకి తగ్గట్టుగా స్ప్రింగ్ ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, అలాగే మనము ఏఐ టూల్స్ అన్ని యూజ్ చేసుకొని జావాతో కూడా మనం ఫాస్ట్గా కోడింగ్ అనేది చేయొచ్చు, మన ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు. ఎలా చూసినా కూడా జావా ఫుల్ స్టాక్కి ఎప్పుడూ కూడా డిమాండ్ అనేది అలాగే ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, దీన్ని ఇంకొంచెం డీప్గా మనం మాట్లాడితే ఈ రోజుకి 90% కంటే ఎక్కువ కంపెనీసే మనకి జావాని స్టిల్ యూజ్ చేస్తున్నాయి. ఓకే, చాలా కంపెనీస్ వాళ్ళ తాలూకా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్లో ఇప్పటికీ స్టిల్ జావానే ప్రిఫర్ చేస్తున్నాయి, జావా మీదే వాటిని డెవలప్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, అలాగే జావా అనేది ఎప్పుడు కూడా ఆగిపోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టెక్నాలజీ వచ్చినా దానికి తగ్గట్టుగా జావా అనేది ఎవాల్వ్ అయిపోతూనే ఉంది, అందుకే దానికి అంత డిమాండ్ అనేది ఉంది. అలాగే దీని యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ కావచ్చు, అలాగే ఏదైతే స్ప్రింగ్ బూట్ ఉంటుందో, స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అవి ఇచ్చేటటువంటి ఆ ఫీచర్స్ కావచ్చు, జావా యూజ్ చేసి మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసామంటే అది ఆటోమేటిక్గా ఆ యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ దాని యొక్క ఆ ఫీచర్స్ వల్ల ఏమవుతుందంటే ఆప్టిమిస్టిక్ అప్లికేషన్ ఆటోమేటిక్గా వచ్చేయడం అనేది జరుగుతుంది. హై సెక్యూర్డ్ అప్లికేషన్ అనేది మన చేత డెవలప్ చేయించి పెడుతుంది జావా టెక్నాలజీ. కాబట్టి చాలామంది జావానే ప్రిఫర్ చేస్తారని చెప్తున్నాను. అది కూడా డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే మనకి జావా ఫుల్ స్టాక్లో స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదో ఒక ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్తో నేర్చుకుంటే ఈ రోజున చాలా డిమాండ్ అనేది ఉంది. ఓకే, మీకు వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటంటే చాలా రోజుల నుండి మేము అప్లై చేస్తున్నామండి జాబ్స్, అసలు జాబ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? జాబ్స్ ఎక్కడున్నాయి అంటే నిజానికి మనం ఏ లింక్డ్ఇన్ ద్వారానో నౌకరీ ద్వారానో అప్లై చేస్తే కాల్స్ లేవు. అక్కడ మనకి మోర్ దాన్ 2200 యాక్టివ్ జాబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు చూస్తే నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 2000 జాబ్ అప్లికేషన్స్ మీకు కనిపిస్తాయి. కాకపోతే మనం ఏది అప్లై చేసినా కూడా కాల్స్ రావటం లేదు. కాల్స్ రావడం లేదు, అలాగని రిక్రూట్మెంట్స్ అవ్వడం లేదు. అంటే మన స్టూడెంట్సే నేను సెలెక్ట్ అయ్యాను మీ కోర్స్ ద్వారా అని చెప్పి నాకు మెసేజెస్ చేయడం జరుగుతుంది. ఓకే, రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి, కావాలంటే మీరు కూడా మీ సర్కిల్లో ఎంక్వైరీ చేయండి. స్టిల్ ఓపెనింగ్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఏదైతే డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారానో లేకపోతే నౌకరీ ద్వారానో కాల్స్ అన్నవి లేవండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు రిఫరెన్స్ ఇస్తే కనుక ఎక్కువగా ఓపెన్స్ ఆ సైలెంట్ ఓపెనింగ్సే జరిగిపోతూ ఉన్నాయి, అంటే రిఫరల్ వాకిన్స్ ఎక్కువగా జరిగిపోతూ ఉన్నాయి. వాటి ద్వారానే ఆల్మోస్ట్
ఓపెనింగ్స్ అన్నీ కూడా ఇంకా నోటిఫికేషన్ వరకు రాకుండా చాలా వరకు ఆ లెవెల్లోనే ఫిల్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం యాక్టివ్గా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉండి మీకు రెఫరెన్స్ ఇప్పించగలిగితే సో ఇప్పించమని చెప్పండి. సో ఆ తర్వాత ఇంటర్వ్యూకి మీరే వెళ్తారు, మీరే మీ యొక్క టాలెంట్ యూజ్ చేసుకొని ఇంటర్వ్యూ మీరే క్లియర్ చేసుకోవాలి. బట్ ఆపర్చునిటీ రావడం ఇంపార్టెంట్ కదా. అది ఓన్లీ జావాకే కాదు, అన్ని టెక్నాలజీస్కి, ఏ డొమైన్ వాళ్ళకి కూడా ప్రజెంట్ కాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి, చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో అంతా కూడా ఇలాగే జరిగిపోతుంది. సో అలాగని మనం లెర్నింగ్ ఆపేస్తామా అంటే సో మనకి మార్గాలు ఉంటాయి కదా. సో ఖచ్చితంగా ఎవరో ఒక రెఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఓకే, ఎవరు లేకపోతే ఇంకా లింక్డ్ఇన్లో కాంటాక్ట్స్ పట్టుకొని, హెచ్ఆర్ కాంటాక్ట్స్ పట్టుకొని మీరు కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఎవరు లేరంటే బట్ మీ యొక్క సర్కిల్ ఒకసారి ఎవరెవరు ఉన్నారో ఆలోచించండి, ఉన్న అన్ని అవకాశాలు వాడండి అని చెప్పి చెప్తున్నాను. బట్ ఆపర్చునిటీస్ అయితే అలాగే ఉన్నాయి. ఓకే, ఇదైతే గుర్తించండి. ఎస్, హైరింగ్ స్టిల్ హ్యాపెనింగ్, కాకపోతే సైలెంట్ ఓపెనింగ్స్ జరిగిపోతున్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అంటే ఫిన్టెక్ కానీ లేకపోతే ఇటువంటివి ఏవైనా సరే ఏవైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటాయో వాటన్నిటికీ కూడా స్టిల్ జావానే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ ఆ విధంగా ఉంటుంది, అలాగే అప్లికేషన్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అయితే ఏమేమి నేర్చుకోవాలి జావా ఫుల్ స్టాక్ రావాలంటే? ఏమేమి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అయితే కోర్ జావా చాలా బాగా మీకు రావాలండి. ఓకే, సో కోర్ జావా అనేది ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. కోర్ జావాలో మీరు ముఖ్యంగా కలెక్షన్స్ కంపల్సరిగా మీకు బాగా రావాలి. ఓకే, సో కోర్ జావాలో ఏదైతే కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందో, ఓకే, సో కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్గా మీకు రావాలి. ఓకే, సో అలాగే ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఇన్హెరిటెన్స్, మల్టీ థ్రెడింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ రావాలి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేర్చుకోకుండా ఒక కంటిన్యూటీ ఫాలో అవ్వండి ఫస్ట్ నుండి. ఓకే, సో ఫస్ట్ కోర్ జావాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కంప్లీట్ చేయండి. సో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసమే జావా నేర్చుకుంటున్నట్లయితే కోర్ జావాలో ఏంటేంటి అవసరం లేదో కూడా చెప్తాను నేను. ఓకే, సో మీకు ఏడబ్ల్యూటీ కానీ లేకపోతే స్వింగ్స్ కానీ, ఏడబ్ల్యూటీ కానీ స్వింగ్స్ కానీ, ఓకే, సో అలాగే యాప్లెట్స్ కూడా ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయడం లేదు కాబట్టి యాప్లెట్స్ కానీ ఇటువంటివి మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, బట్ రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ కూడా వీలైనంత వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మెయిన్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అయితే చాలా బాగా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో వన్స్ కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటారు. ఓకే, సో మరి డీప్ లెవెల్ నాలెడ్జ్ అవసరం లేదండి. ఓకే, HTML, CSS, జావా స్క్రిప్ట్ మీరు నాలెడ్జ్ అయితే సంపాదించుకోండి, మరీ అంత డీప్ లెవెల్ అయితే అవసరం లేదు. ఓకే, సో దానిపైన మీకు ఒక ఫ్రంట్ ఎండ్ ఏదైనా రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదో ఒకటి కంపల్సరిగా రావాలన్నమాట. ఓకే, సో ఆ తర్వాత బ్యాక్ ఎండ్ విషయానికి వస్తే ఎస్, నేను కోర్ జావా చెప్పాను కదా ఆల్రెడీ, దాంతోపాటు స్ప్రింగ్ బూట్, రెస్ట్ API అండ్ హైబర్నేట్ వీటిని బాగా నేర్చుకోవాలి. అలాగే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ గురించి చాలా బాగా నేర్చుకోవాలి మీరు. ఓకే, సో అలాగే స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి రెస్ట్ APIs ఎలా డెవలప్ చేయాలి అన్నది బాగా నేర్చుకోవాలి. ఓకేనా, సో డేటాబేసెస్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి, MySQL కానీ లేకపోతే Oracle SQL కానీ లేకపోతే ఇది కానీ లేకపోతే MongoDB కానీ. MongoDB కంటే సో ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఓకే, సో వీటిలో ఏదో ఒక SQL బేస్డ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోండి. ఏదో ఒక SQL బేస్డ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక్క SQL బేస్డ్ లాంగ్వేజ్ వచ్చింది అంటే మీకు మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి మీరు చాలా ఈజీగా వితిన్ డేస్లో ఫినిష్ చేయగలుగుతారు. కాబట్టి సో అది వరీ లేదు. ఓకే, సో ఇవి వస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవి మ్యాండేటరీగా వస్తే చాలు. ఆ పైన మీకు సో డెవాప్స్ కానీ లేకపోతే ఏదైతే క్వార్కస్ వచ్చిందో క్వార్కస్ కానీ వీటి మీద నాలెడ్జ్ అన్నది ఇంకా మీకు యాడ్ ఆన్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు యాడ్ ఆన్ స్కిల్స్ అవుతాయి. ఓకే, సో గిట్, డాకర్ ఇవన్నీ కూడా, జెన్కిన్స్, AWS ఆర్ అజూర్ ఏదో ఒకటి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు యాడ్ ఆన్ స్కిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే క్వార్కస్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఇది కూడా
ఓకే. సో అయితే ఫస్ట్ ఏదైతే మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ ఫినిష్ చేయండి. చేసిన తర్వాత మీకు ఉండేటటువంటి టైం, ఆ అవకాశాన్ని బేస్ చేసుకొని నెమ్మదిగా ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఏదైనా సరే జావాకి డిమాండ్ ఇప్పుడు ఉంది, ఇంతకు ముందు ఉంది, అలాగే ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు జావాకి డిమాండ్ అలాగే ఉంటుంది. ఓకే. సో అయితే మళ్ళీ ఇంకొక క్వశ్చన్, సార్ ఫ్రెషర్స్ ఏం చేయాలండి? ఫ్రెషర్స్కి ఆఫర్స్ లేవు కదా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్కి ఈ టెక్నాలజీ అని చెప్పి ఎప్పుడు చూడరు. ఓకే. జావా ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్, డెవాప్స్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అని ఎక్కడా ఉండదు. సో ఫ్రెషర్ అనగానే అతనికి మినిమం ఆ కోడింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ అవి ఉండాలి అన్నట్టే చూస్తాయి కంపెనీస్. అయితే లక్కీగా మీ దగ్గరికి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి కంపెనీ దగ్గర ప్రజెంట్ జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ నడుస్తోంది, దానికోసం స్టాఫ్ కావాలనుకోండి, అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే. మీరు జావా ఫుల్ స్టాక్ ఆల్రెడీ నేర్చుకున్నారు, ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సో కంపెనీ కూడా జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కోసమే రిక్రూట్ చేస్తోంది, అది మీకు ప్లస్ అవుతుంది. అంతేగాని సో జావా ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ. అలా డొమైన్ వైజ్గా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ అనమాట. ఓకే. బట్ స్టిల్ మీరు ఏం చేస్తారు అంటే, సో మీ యొక్క టెక్నాలజీస్ ఏవైతే నేర్చుకున్నారో ఆ నేరో టెక్నాలజీస్ అంటే ఫుల్ ప్లెజ్డ్గా ఆ టెక్నాలజీస్ ఇన్డెప్త్గా మీ ప్రొఫైల్లో అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి దాని ప్రకారం మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మ్యాక్సిమం కంపెనీస్ జావాని యూజ్ చేస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది దొరుకుతుందన్నమాట. ఓకేనా. సో అంతేగాని ఫ్రెషర్స్కి జావా ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్, పైథాన్ ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్, డెవాప్స్ ఫ్రెషర్స్, డేటా సైన్స్ ఫ్రెషర్స్ అని ఎక్కడ కూడా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఫ్రెషర్ అంటే మీరు ఇంకా కొంచెం ఎనలైజ్ చేయొచ్చు. మీరు ఇంకా నెట్లో ఒకసారి సెర్చ్ చేసి డేటా సైన్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏ కంపెనీలో వర్క్ అవుతున్నాయి, మీరు డేటా సైన్స్ నేర్చుకుంటే, లేకపోతే జావా ఫుల్ స్టాక్ ఏ కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, వాటికి ఇంటర్వ్యూస్ మీరు అప్లై చేయడం. సో వాటి ద్వారా మీరు కొంచెం ఆపర్చునిటీస్ పెంచుకునే అవకాశం మీకు దొరుకుతుందన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా ఆలోచించండి. మీరు రెడిట్లో పోస్ట్స్ కనుక చదువుతూ ఉన్నా కూడా మీకు అక్కడ కూడా చాలామంది చెప్పేది ఏంటంటే స్టిల్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆర్ హైలీ పెయిడ్. ఓకే. అర్థమవుతుందా? సో కాబట్టి దానికి ఎప్పుడు కూడా కెరియర్ గ్రోత్ అలాగే ఉంది అని చెప్పి చెప్తున్నానమాట. ఓకేనా. సో ఇక ఎక్కడ నేర్చుకోవాలి అని అంటే మీకు అవకాశం ఉన్న దగ్గర నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే. సో మీరు కనుక మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే నాది కూడా వన్ ఆఫ్ ది రిసోర్స్ అనమాట. మీరు ఎక్కడైనా నేర్చుకోండి. లేదు తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మన ఛానల్ చూడండి. ఓకే. సో మన తెలుగు వెబ్ గురు ఛానల్ ఒకసారి చూడండి. సో మన ఛానల్లో నేను ప్లేలిస్ట్స్ వైజ్గా మీకు చేసి ఉంచాను. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ జావా ఫుల్ స్టాక్కి నేను కంప్లీట్ ప్లేలిస్ట్, ఫుల్ కోర్స్ ఇది. ఓకే. సో ఇప్పుడు ఏవైతే మ్యాండేటరీ అని చెప్పానో ఆ మ్యాండేటరీ థింగ్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా కోర్స్ ఒక సింగిల్ ప్లేలిస్ట్ లాగా పెట్టాను. లేదు అంటే ఇవి ఇండిపెండెంట్ ప్లేలిస్ట్లాగా కూడా నేను ఇచ్చానమాట. ఓకే. సో కోర్ జావా ప్లేలిస్ట్, ఆ తర్వాత మీకు వెబ్ డిజైనింగ్ కోసం HTML CSS జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్, ఆ తర్వాత నేను ఏదైతే అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవాలని చెప్తానో ఓకే సో ఆ ప్లేలిస్ట్, ఇందులో JDBC సర్వ్లెట్స్ JSP కవర్ చేశాను. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మీరు స్ప్రింగ్ బూట్ కంప్లీట్గా నేర్చుకోవడానికి స్ప్రింగ్ బూట్ ప్లేలిస్ట్, ఇందులో స్ప్రింగ్ బేసిక్స్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అన్నీ కవర్ చేసాం. ఓకే. అలాగే ఆర్కిల్ SQL కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. ఓకే. అలాగే ఏదైతే రియాక్ట్ JS కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది, రియాక్ట్ JSలో ఇంకా 2-3 కాన్సెప్ట్సే పెండింగ్, అవి నేను యాడ్ చేస్తాను. ఈలోపు అప్లోడ్ చేసినంత వరకు మీరు చూడొచ్చు. అర్థమవుతుందా? సో ఇలాగ ఏవైతే మ్యాండేటరీయో వీటన్నిటినీ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో అయితే ఓకే ముందే చెప్తున్నాను, మనది ఫ్రీ కాదు, కంప్లీట్ ఫ్రీ కాదు. ఓకే. సో మీరు ప్రతి ప్లేలిస్ట్లో ఫస్ట్ 40% ఫ్రీగా చూడొచ్చు. ఓకే. సో జస్ట్ మనది 479 మెంబర్షిప్ ఉంటుంది, జాయిన్ మెంబర్షిప్ మన ఛానల్లో. ఓకే. సో ఇక్కడ జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. ఆ జాయిన్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీరు ఏం చేయొచ్చు, సో కంప్లీట్ కోర్సెస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. 1 మంత్ ఇంకా అన్ని కోర్సెస్ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి, మీకు నచ్చిన కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే. 1 మంత్లో కంప్లీట్ అవ్వదు అనుకున్న ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే మీకు నచ్చినవన్నీ కూడా
ఫినిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో అలా అనుకున్నా కూడా మీకు 1500 2000 లోపే మీకు జావా ఫుల్ స్టాక్ కానీ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ కానీ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, మీరు అనుకున్నవన్నీ టైటిల్స్ చదవండి. మీరు అనుకున్నవన్నీ టైటిల్స్ ఉన్నాయి అని అనుకుంటే ఓకే, సో ఒక ప్లేలిస్ట్లో కానీ లేకపోతే మల్టిపుల్ ప్లేలిస్టుల రూపంలో కానీ అన్నీ కవర్ అయ్యాయి అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, సో మెంబర్షిప్ తీసుకొని నేర్చుకోండి. లేదు ఇంకెక్కడ నేర్చుకున్నా ఫైన్, నేను ఏవైతే చెప్పానో అవన్నీ మీరు నేర్చుకునేలాగా చూడండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఏదైనా సరే జావా ఫుల్ స్టాక్కి ఎప్పుడు డిమాండ్ అనేది అలాగే ఉంది అని చెప్తున్నాను, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.